దేశంలోని చిన్న పార్టీలు రాజకీయాల్లో పెద్ద ప్రభావం చూపిస్తున్నాయి. అధిక లోక్సభ స్థానాలున్న యూపీలోనైతే గెలుపోటములను ప్రభావితం చేయగల సత్తా ఈ చిన్న పార్టీలకే ఉంది. ఒక్కో పార్టీకి ఒక్కో సామాజిక వర్గంలో ఒక్కో ప్రాంతంలో బలం ఉండటంతో పొత్తులు తప్పనిసరిగా మారాయి. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లోనూ చిన్న పార్టీలే జాతీయ పార్టీల గెలుపోటములను డిసైడ్ చేస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవాలంటే 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో మెజారిటీ స్థానాలు గెలుపొందడం అత్యంత కీలకం. గత 2 ఎన్నికల్లో బీజేపీ గెలుపులో యూపీదే కీలక పాత్ర. 2014 ఎన్నికల్లో కమలం పార్టీ ఇక్కడ 78 సీట్లలో పోటీ చేసి ఏకంగా 71 స్థానాలను గెలవగా 2019లో 62 స్థానాలను గెలుచుకుంది. ఈ ఎన్నికల్లోనూ ఇదే స్థాయిలో సీట్లు దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా నిలువరించాలని భావిస్తున్న ఇండియా కూటమి యూపీలో మెజారిటీ సీట్లను గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే పొత్తుల్ని ఖరారు చేసుకోవడంలో, చిన్న పార్టీలను కలుపుకొని పోవడంలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమి విఫలమైంది. ఉత్తరప్రదేశ్ రాజకీయాలను బయట నుంచి చూసేవారికి బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ మాత్రమే ప్రధాన పార్టీలుగా కనిపిస్తాయి. కానీ క్షేత్రస్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేసే అనేక చిన్న పార్టీలకు ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఉంది. ఈ పార్టీల్లో ఒక్కో పార్టీకి ఒక్కో సామాజిక వర్గంలో ఒక్కో ప్రాంతంలో బలం ఉంది. ముఖ్యంగా దళిత, ఓబీసీ వర్గాల్లో చిన్న పార్టీలకు పట్టుంది. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలను కలుపుకొని వెళ్లిన సమాజ్వాదీ పార్టీ సీట్ల సంఖ్యను పెంచుకోగలిగింది. ఆ ఎన్నికల్లో పిచ్చిడే అంటే వెనుకబడిన వర్గాలు, దళిత్, అల్పసంఖ్యాక్ అనగా మైనారిటీలను ఏకం చేసి ఆయా వర్గాల బలం ఉన్న చిన్న పార్టీలను కూడగట్టి కూటమి ఏర్పాటు చేసింది. అధికారంలోకి రాకపోయినప్పటికీ సీట్లు, ఓట్ల శాతం పెంచుకోవడంలో ఈ కూటమి విజయవంతమైంది. 2017లో కేవలం 21.82% ఓట్లతో 47 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న ఎస్పీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్ దళ్, సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, జన్వాదీ పార్టీ, అప్నాదల్, మహాన్ దళ్ వంటి చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని 32% ఓట్లతో 111 సీట్లకు ఎగవాకింది. ఆర్ఎల్డీ 8, ఎస్బీఎస్పీ 6 సీట్లు గెలుచుకున్నాయి. చిన్న పార్టీలను కలుపుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆ ఫలితాలు నిరూపించాయి. ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు వచ్చే నాటికి పరిస్థితులు మారిపోయాయి. చిన్న పార్టీలన్నీ సమాజ్వాదీ పార్టీకి దూరమయ్యాయి. ప్రధానంగా జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ ఎస్పీకి గుడ్ బై చెప్పి బీజేపీతో జట్టు కట్టింది. పశ్చిమ యూపీలో బలంగా ఉన్న జాట్ సామాజిక వర్గంలో ఆర్ఎల్డీకి గట్టి పట్టుంది. ఇక ఓంప్రకాష్ రాజ్భర్ నేతృత్వంలోని ఎస్బీఎస్పీ ఇప్పటికే బీజేపీతో పొత్తులోకి వెళ్లిపోయింది. ఈ పార్టీకి పూర్వాంచల్ ప్రాంతంలో రాజ్భర్ సామాజిక వర్గంలో మంచి పట్టుంది. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి సహా బలియా, ఘాజీపూర్, ఆజంగఢ్ వంటి 12 లోక్సభ స్థానాల్లో రాజ్భర్లు గెలుపోటములను ప్రభావితం చేయగలరు. ఎస్పీతో సీట్ల సర్దుబాటు కుదరక సంజయ్ చౌహాన్ నేతృత్వంలోని జన్వాదీ పార్టీ 30 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నది. ఈ పార్టీకి చౌహాన్ సామాజిక వర్గంలో బలం ఉంది. అప్నాదల్కే ఎంఐఎంతో పొత్తు కుదుర్చుకున్నది. ఇక కేశవదేవ్ మౌర్య నేతృత్వంలోని మహాన్ దళ్కు ఓబీసీలోని యాదవేతర వర్గాల్లో పట్టుంది. అయితే సీట్ల సర్దుబాటు కుదరనందున ఈ పార్టీ కూడా ఎస్పీతో పొత్తుకు దూరమైంది. కాకపోతే ఎస్పీ పోటీ చేస్తున్న సీట్లలో మాత్రం బయట నుంచి మద్దతు ఇస్తామని, ఇదే సమయంలో కాంగ్రెస్ పోటీ చేస్తున్న సీట్లలో మాత్రం బీఎస్పీకి మద్దతు ఇస్తామని ఆ పార్టీ ప్రకటించింది. భీమ్ ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీతోనూ ఎస్పీకి పొత్తు కుదరలేదు. దీంతో ఈ పార్టీ ఒంటరి పోరుకు దిగుతున్నది. ఇలా చిన్న పార్టీలన్నింటినీ దూరం చేసుకుని కేవలం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే పొత్తు కుదుర్చుకున్నది సమాజ్వాదీ పార్టీ. దూరమైన పార్టీల్లో ప్రధానమైన ఆర్ఎల్డీ, ఎస్బీఎస్పీ బీజేపీతో జట్టు కట్టడం ఎన్డీఏకు కలిసి వచ్చే అవకాశాలున్నాయి. మత్స్యకార వర్గాల్లో పట్టున్న నిషాద్ పార్టీ, కుర్మీ సామాజిక వర్గం మద్దతు ఎక్కువగా ఉన్న అప్నాదల్ ఎస్ కూడా బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నాయి. ఇదే సమయంలో మిగతా చిన్న పార్టీలను కలుపుకొని పోవడంలో విఫలమైన ఎస్పీ, కాంగ్రెస్ కూటమికి ఆయా పార్టీలకు మద్దతుగా ఉన్న సామాజిక వర్గాల ఓట్లలో కోతపడవచ్చు. చిన్న పార్టీలను వదులుకోవడం ద్వారా సమాజ్వాదీ పార్టీ మరోసారి బీజేపీకి అవకాశం ఇస్తున్నదని జన్వాదీ పార్టీ అధ్యక్షుడు సంజయ్ చౌహాన్ అంటున్నారు. చిన్న పార్టీలు 3 నుంచి 5 స్థానాలు డిమాండ్ చేస్తున్నాయని, అన్ని సీట్లు ఇవ్వలేకపోయామని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు.